మోరియా అని ప్రతి ఒక్కరూ అంటారు కదా. అస్సలు మోరియా అనే పదానికి అర్థం ఏంటో మీలో ఎవరికైనా తెలుసా? 14వ శతాబ్దంలో మోరియా గోస్వామి అనే ఒక పెద్ద వినాయక భక్తుడు ఉండేవాడు. ఆయన కర్ణాటకలో పుట్టి పెరిగాడు. ఆయనకి వినాయకుడు అంటే చాలా ఇష్టం. ప్రపంచం మొత్తం తిరుగుతూ అన్ని గణేశుడి ఆలయాలకు వెళ్లి దర్శనం చేసుకునేవాడు. ఒక రోజు పూణేలో ఆయన వినాయకుడి కోసం అన్నం తినకుండా నీళ్లు కూడా తాగకుండా కఠోరంగా తపస్సు చేస్తాడు. అలా చాలా రోజులు తపస్సు చేస్తాడు. ఆయన భక్తికి ముగ్ధుడైన వినాయకుడు ఆయన కలలో ప్రత్యక్షమై నీకేం వరం కావాలో కోరుకో మోరియా అని వినాయకుడు అంటాడు. స్వామి, మీ దర్శనంతో నేను ధన్యుడినైపోయాను. నిన్ను ప్రేమతో భక్తితో నాలా పూజిస్తే మీరు కనికరిస్తారు అని ప్రతి ఒక్కరికి తెలియాలి స్వామి. అందుకే ఇక నుండి ఏ మానవుడైనా సరే మిమ్మల్ని తలుచుకునేటప్పుడు నా పేరు కూడా తలుచుకోవాలి అని వరం కోరుకుంటాడు. అప్పుడు వినాయకుడు ఆలోచించి ఇక నుండి నన్ను ఎవరైనా తలుచుకునేటప్పుడు కేవలం గణపతి అని తలుచుకోరు, అందరూ గణపతి పప్ప మోరియా అని అంటారు అని మోరియా గోస్వామికి చెబుతాడు. శ్రీ చింతామణి అనే స్థలంలో ఈ మోరియా గోస్వామికి తన కొడుకు ఒక ఆలయం కూడా కట్టించాడు. అలాగే మోరియా అనే పదానికి మరాఠీలో అర్థం ఏంటి అంటే మీరు మళ్ళీ తిరిగి రండి, వచ్చి మాకు ఆశీర్వాదం ఇవ్వండి అని అర్థం. అలా ఇప్పుడు కూడా మనం వినాయకుడిని తలుచుకునేటప్పుడు మొదటిగా మన నోట్లో నుండి వచ్చే మొదటి మాట గణపతి పప్ప మోరియా. ఇప్పుడు అందరికీ గణపతి పప్ప మోరియా అని ఎందుకు అంటారో అర్థం అయ్యింది కదా. గణేశుడు అంటే మీకు ఇష్టం ఉంటే గణపతి పప్ప మోరియా అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.